వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. అయితే ఎగ్స్తో ఎప్పుడు రొటీన్ వంటలు చేయాలన్నా తినాలన్నా బోరే. అందుకే మీకోసం అద్దిరిపోయే స్నాక్స్ ఐటెం ఒకటి తీసుకొచ్చాం. అదే మా మసాలా పఫ్డ్ ఎగ్. ఈ వేసవిలో పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ చేయమని గోల చేస్తుంటారు. అలాంటి సమయంలో ఓసారి దీనిని ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది, పైగా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో ఓసారి చూసేద్దాం. 6 ఎగ్స్ తీసుకున్నాను. సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిప్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, 2 ఆలు చిప్స్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి. చూడండి, అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చాట్ మసాలా, తగినంత ఉప్పు. దీన్ని మనం ఇదంతా మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 కోడిగుడ్లను ఇలా కొట్టి పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దానిని దీనిపైన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆలూ చిప్స్ని కాస్త క్రష్ చేసుకోవాలి. అలా క్రష్ చేసిన ఆలూ చిప్స్ని కూడా దీనిపైన మనం వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కాస్త నేను చాట్ మసాలా వేస్తున్నాను కొద్దిగా. ఫ్లేవర్ కోసం ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీనిని మనం మరోవైపుకి టర్న్ చేస్తూ ఇంకోవైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే మాదిరిగా మిగతావి కూడా మనం చేసుకుందాం. ఇది తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు పిల్లలు, అంత బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ పిల్లలకు స్పెషల్ రెసిపీ చేసి పెట్టండి, వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా పఫ్డ్ ఎగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంతో కానీ లేకుంటే అలాగే వట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగొచ్చాయో. Please subscribe my channel. Thank you.